ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం నేను మీ యాంకర్ రెబిక. నేను మీ యాంకర్ రమ్య. సో ఈ రోజు అయితే విజయ్ సీఎం అవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ ఏంటి అన్న ప్లాన్ చాలా మందిలో ఉంది. సో నువ్వేమంటావు? నెక్స్ట్ ఏంటంటావు? పెళ్లి, ఎవరు పెళ్లి? తలపతి ఇంకా త్రిష. అంటే ఇది నిజమే అనుకుంటున్నావు? అంటే చాలా డేస్ నుంచి ఈ రూమర్స్ వస్తున్నాయి, మరి నువ్వేమనుకుంటున్నావు? ఇది రూమర్సే అంటున్నావా, లేకపోతే ఇది నిజమే అవకాశం ఉండొచ్చా? నా పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా, Okay. నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకుండా జనాల నుంచి చూస్తే ఈ రూమర్ ఏదైతే మనకి పార్టీ పెట్టి 22 months అవుతుంది, కానీ అప్పటి నుంచి లేని ఈ రూమరు ఎప్పుడైతే సీఎం అవ్వబోతున్నాడనో లేదంటే ఇంకా పార్టీ ముందుకెళ్తుంది అనబోతున్నప్పుడు వాళ్ళ వైఫ్ రావడం, డివోర్స్ అనేది ఒక సో యాక్చువల్గా మెయిన్ గా చెప్పాలి అంటే ఈ ఎలక్షన్ టైం ఏదైతే ఉందో, ఈ ఎలక్షన్ టైం నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఈ ఇల్లీగల్ ఎఫైర్ అంటూ ఎలిగేషన్స్ అంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి టైంలోనే వీళ్ళిద్దరు అని వాళ్ళ వైఫ్ చెప్పడం, సో ఇండైరెక్ట్ గా హింట్స్ ఇచ్చినా సరే నిజంగా ఏదైతే ప్రచారానికి వెళ్తూ ఉంటారో సంథింగ్ నీ మీద ఏదైనా ఎలిగేషన్ వస్తే నువ్వు ఏం చేస్తావు? అంటే మోస్ట్లీ ఇప్పుడు దూరం యా సెలబ్రిటీస్ లో కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే, ఒకవేళ అది నిజం కాదు అంటే అది కాదు అని వాళ్ళు అసలు అక్కడ ఉండరు. సో వాళ్ళు చెప్పేస్తారు ఇది కాదు అండి మేము, సో దిస్ ఇస్ వాట్ అని. బట్ ఇక్కడ అంత పెద్ద ఎలిగేషన్ వచ్చినప్పటికీ కూడా, అది కూడా ఎలక్షన్ టైం అయినప్పటికీ కూడా, ఎంత పెద్ద ట్రెండ్ అయినా సరే దానికి ఎటువంటి స్పందన లేకుండా ఈరోజు విజయ్ గెలవాలి అని అన్ని నియోజకవర్గాలలో గెలుస్తూ మీరు విజయ్ని గెలిపించండి అని నియోజకవర్గాల్లోకి వెళ్ళి త్రిష ఆడవారు ఎక్కువగా ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి తలపతిని గెలిపించండి అని చెప్పి తను బహిరంగంగా తను ప్రచారం చేయడం అనేది బహుశా ఉండొచ్చేమో అని జనాల ఒపీనియన్. అంటే ఇది నిజంగా చెప్పాలి అంటే ప్రజల ఒపీనియన్ కావచ్చు, మన ఒపీనియన్ కావచ్చు, ఇదన్నీ పక్కకు పెడితే జస్ట్ కొంచెం టెక్నికల్ గా లాజికల్ గా థింక్ చేసినట్టయితే, ఇంత పెద్ద రూమర్ వచ్చినప్పుడు ఎటువంటి ఒక క్లారిటీ ఇవ్వకుండా, దాంతో పాటు సేమ్ ఇదే డ్రెస్, ఇవి రెండు డ్రెస్ లోనే ఒక పార్టీలో సేమ్ డ్రెస్, సో సేమ్ కార్ లో రావడం ఏదైతే ఉందో, దానికి ఇంకొంచెం ఎస్ అవును విఆర్, బట్ ఇది కొంచెం డివోర్స్ అయ్యాక వీఆర్ ఇంటూ గోయింగ్ టు టుగెదర్ అన్నట్టుగా అయితే చెప్పినట్టయితే అనిపిస్తుంది. అది అందరికీ తెలుసు. ఎందుకంటే మళ్ళీ అసలు ఈ విజయం గురించి మాట్లాడకుండా ఈ పెళ్లి గురించి, వీటి గురించి మీకు ఎందుకు అని మీరు అనే అవకాశం ఉండొచ్చు. ఆల్రెడీ ఆ వీడియోస్ కూడా చేసాము. బట్ ఇది చేయడానికి గల రీజన్ ఏంటి అంటే, విజయ్ పెళ్లి, ఆ విజయానికి కారణం కూడా త్రిష అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్రిష బర్త్డే రోజే, అంటే గర్ల్ ఫ్రెండ్ బర్త్డే రోజే ఓ మంచి విజయం తోటి, భారీ మెజారిటీ తోటి గెలిచినటువంటి బాయ్ ఫ్రెండ్, అండ్ దట్టు ఇదే సంవత్సరం నుంచి మళ్ళీ చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ సేమ్ తన బర్త్డే రోజు వీళ్ళిద్దరికి పెళ్లి కాబోతుంది. ముహూర్తాలు కూడా బహుశా ఫిక్స్ చేసేసుకుంటున్నారు అన్న రూమర్స్ ఏదే వస్తున్నాయి. మాకు తెలియదు, బట్ మోస్ట్లీ ఇవే రూమర్స్ నిజమయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకనంటే నిన్న ఎక్కడైతే త్రిష గారు గుడికి వెళ్లారో అక్కడ నుంచి టెంపుల్ నుంచి డైరెక్ట్ గా పార్టీ ఆఫీస్ కాకుండా అభినందించడానికి డైరెక్ట్ గా విజయ్ ఇంటికి వెళ్ళడం అనేది కూడా నిజంగా ఈ రోజు ఫ్యాన్స్ కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎస్ బహుశా ఉంటుండొచ్చు. సో మంచిగా దేవుణ్ణి మొక్కుకొని విజయ్ గెలవాలి అని మొక్కుకొని మరి ఇంటికి వచ్చి, బట్ దేవుడు మొర విన్నట్టున్నాడు విజయ్ గారు వారి మెజారిటీ తోటి తమిళనాడులో సీఎం గా గెలవడం. బట్ రెబేకా ఇక్కడ అసలు చాలా హ్యాపీ అండ్ అందరినీ కూడా ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే, తన బర్త్డే అండ్ ఆల్సో ఎలక్షన్ రిజల్ట్స్ రావడం ఒకటే డే. ఇట్ ఈస్ యాక్చువల్లీ మిరాకిల్. దీంట్లోనూ కూడా అతి భారీ మెజారిటీతో ఇతను గెలవడం ఈమె బర్త్డేకి. సో నార్మల్ గానే జనరల్ గా ప్రజలందరూ కూడా వాళ్ళ స్పెషల్ పర్సన్స్ బర్త్డే అప్పుడు మనకి ఏమైనా మంచి జరుగుతుంది, దాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, అండ్ అది ఒక మంచి మెమొరీ అవుతుంది. అది చిన్న చిన్న విజయాలు కాకుండా, చిన్న చిన్న హ్యాపీనెస్ కాకుండా, ఇంత భారీ విజయాన్ని సాధించాడు విజయ్. అది కూడా త్రిష బర్త్డే రోజు, అది కూడా త్రిష ఒక తిరుమల తిరుపతి టెంపుల్ కి వెళ్ళి అక్కడ మొక్కుకొని డైరెక్ట్ గా విజయ్ ఇంటికి రావడం. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది అసలు వి కాంట్ ఇమాజిన్, ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి చూడలేదు కాబట్టి. బట్ మోస్ట్లీ అంతా కూడా హ్యాపీగా ఉండే సన్నివేశాలు అయితే కనిపించవచ్చు. నువ్వేమంటావు? అసలు నువ్వేమని ఫీల్ అవుతున్నావు చెప్పు. నిజంగానే అంటే బహుశా ఇవి రూమర్స్ పక్కన పెడితే ఏంటంటే, చూడటానికి కూడా ఇద్దరు బాగున్నారు, బహుశా ఉండుండొచ్చేమో అనే జనాల అభిప్రాయం. వాళ్ళు యాక్చువల్ గా మంచిగా చీరప్ అవుతున్నారు. ఎస్ చీరప్ నిజంగానే ఓకే అంటారా?
బహుశా సరే ఏదేమైనప్పటికీ నిజంగా ఒక రాజు రాజ్యాన్ని పరిపాలించాడంటే రాజుకి బహుశా వెనకాల ఎన్ని ఉన్నప్పటికీ రాజ్యాన్ని సక్రమంగా దిద్దితే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు. అదే పర్యవేక్షణలో నిజంగా ప్రజలు కూడా ఈ రోజు ఆయన గెలుపుని అంతే అంబరంగా సంబరంగా జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి మెయిన్ గా ఒక డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, మీరందరూ కూడా చూసే ఉంటారు, ఒక చిన్న వీడియో అయితే క్లిప్ వైరల్ అవుతూ ఉంటుంది. అది ఏంటి అంటే, త్రిషని ఒక జర్నలిస్ట్ అడుగుతారు, వాట్ యు వాంటెడ్ టు బికమ్ ముందట ఫ్యూచర్ లో అంటే ఏమా సీఎం అని చెప్తుంది. అయితే అందరు నవ్వుతే లేదు ఇట్స్ నాట్ ఎ జోక్, ఐ రియలీ వాంటెడ్ టు బికమ్ సీఎం అని చెప్పింది. అంటే అది ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుంది అంటే, వీళ్ళిద్దరు లవర్స్ ఎప్పటి నుంచో అని ప్రజలందరికీ తెలుసు. అండ్ ఆ హింట్స్ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి, సో ఈ ప్లాన్ ఎప్పటి నుంచో ఉంది వీళ్ళిద్దరికి అన్నదైతే క్లియర్ గా అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా వీళ్ళు లవర్స్ అయినప్పటికీ అదే కదా, సో తినకు కూడా రాజకీయాలలో వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, సో మరి ఎలా వెళ్తుంది ఏంటి అన్న డౌట్ రావచ్చు. సో ముఖ్యంగా ఏంటి అంటే, హోం మంత్రి పదవి అయితే త్రిషకి ఇచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఒకటి, త్రిష పార్టీ విజయ్ గెలవడం జరిగింది. ఏదైనా ఒక్క దగ్గర ఆయన అంటే దానికంటే ముందు కూడా ఇప్పుడు త్రిష హోంమంత్రి అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు తను కూడా ఇతని విజయం కోసం చాలా వరకు కష్టపడ్డది అండ్ ప్రచారాలు చేశారు. దాంతో పాటు ఇప్పుడు మరి హోంమంత్రి అవ్వాలి అంటే ఎమ్మెల్యే అయి ఉండాలి కదా, తను ఇంకెక్కడా కూడా పాల్గొలేదు కదా, ఏ నియోజకవర్గంలో కూడా నిలబడలేదు కదా పోటీకి అంటే ఒక చిన్న డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే ఇతను ఏదైతే 2 నియోజకవర్గాలలో నిలబడ్డాడో ఆ రెండిట్లలో గెలిచాడు. సో ఇంకొక 6 months వరకు ఆల్రెడీ ఇక్కడ హోంమంత్రి పదవి తీసుకొని ఇంకొక 6 months వరకు నాకు తెలిసి ఆ నియోజకవర్గంలో తనే గెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు టీవీకే ప్రభుత్వమే ఆల్రెడీ ప్రభుత్వంలో ఉంది. సో ఎట్టి పరిస్థితులలో కూడా గెలిచే అవకాశాలు 99% ఉండొచ్చు. ఒకవేళ నిజంగా ఒక్క 1% ఒకవేళ ఓడిపోతే హోంమంత్రి పదవి నుంచి కూడా వెళ్ళిపోతుంది. బట్ ఓవరాల్ గా ఆ హోంమంత్రి పదవి నుంచి వెళ్ళిపోయినా కానీ ఈ ఇంటి హోంమంత్రిగా అయితే తను పనిచేస్తుంది. ఓవరాల్ గా ఈ రెండు అంటే తిను రాష్ట్రాన్ని చూసుకుంటాడు, తినని ప్లస్ రాష్ట్రాన్ని చూసుకుంటాడు. మంత్రి హోమ్ ని ప్లస్ నిజంగా మొత్తం జనాలందరినీ కూడా తన మనుషుల్లో చూసుకోవాలని అంటే, ఎందుకంటే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో ఎవరైతే నిజంగానే రాజకీయాల్లో మూవీ రిలేటబుల్ వాళ్ళు వస్తే అక్కడ గెలవలేరు, ఎలా అయితే వచ్చారో అలానే వెనక్కి వెళ్ళిపోతారు అని అనుకున్నారు. వాళ్ళ అపోహలన్నీ కూడా ఈ రోజు నిజం. ఎందుకనంటే మేము ముందు అడుగు వేస్తే ఖచ్చితంగా గెలవగలమని తలపతి గారు ఈ రోజు ఆయన విజయాన్ని నిజంగా ప్రజలందరూ దాన్ని ఎవరైతే ఆయనకి వెనకాల మాట్లాడారో వాళ్ళ నోరు మూపించినట్లయితే భారీ మెజారిటీ తోటి గెలిచారు. అండ్ ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటి అంటే రెబేకా, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే రూమర్స్ వచ్చాయో ఆ రూమర్స్ కి వీళ్ళు అసలు ఎటువంటి స్పందన లేకుండా చాలా మెచ్యూర్ గా అండ్ చాలా తెలివిగా ముందుకొచ్చారు. బట్ ఇద్దరు కలిసే జర్నీ చేశారు. అండ్ ఆ జర్నీని కూడా అప్పుడప్పుడు త్రిష సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. అండ్ ఓవరాల్ గా ఇప్పుడు వీళ్ళు ఒక అధికారంలోకి వచ్చారు. ఆ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఒకవేళ విజయ్ అండ్ త్రిష వీళ్ళిద్దరు కలవడానికి ఉంది ఏదైనా అడ్డంకు అంటే అది అతని డివోర్స్ మాత్రమే. నాకు తెలిసి ఎట్టకేలకు ఆ డివోర్స్ ఆల్రెడీ ఇప్పుడు కోర్ట్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి అది ఏటో ఒక వీళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 year లోపు ఇదే డేట్ కి మేబీ వీళ్ళు పెళ్లి అయ్యే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఎందుకంటే వీళ్ళిద్దరు లైఫ్ లో కూడా తన బర్త్డే వీళ్ళిద్దరికి కలిసి వస్తుంది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ జరిగే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ ఇది రూమరే, మీరు అనవసరంగా రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారని మీరు మమ్మల్ని అంటే, ఒకవేళ ఇది కాకపోయినా కానీ వీళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఫ్రెండ్స్ లాగా ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. బట్ ఇది 1%, 99% పెళ్లి చేసుకుంటారు. అది మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. సో ఓవరాల్ గా నువ్వేమంటావు? ఇంకేమైనా చెప్తావా ప్రజలకి? సో మరి మీరేమనుకుంటున్నారు అంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందు వస్తాం. చూస్తుండండి ఆ ఛానల్.